హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం గోధుమ పిండితో చక్కగా పొంగి పొంగి పూరీలు చేసేసుకుందాము. దానికోసం నేను ఒక టీ కప్పుతో మనకి ఒక 4 మీడియం పూరీస్ వస్తాయండి. దాన్ని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని కప్స్ వేసుకుని మీరు తినే అన్ని పూరీస్ ప్రకారం చేసుకోండి. నేనైతే ఒక 4 కప్స్ తీసుకున్నాను. అలాగే కొంచెం పిండి పూరీల మీద వేసుకుని ఒత్తుకుంటా పక్కకు పెట్టుకున్నాను. చాలా కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. అసలు సాల్ట్ వేసుకోకుండా చేసుకుంటే చప్పగా అనిపిస్తే ఎంత కర్రీలో ముంచుకుని తిన్నా కూడా. సో దానికోసం కొంచెం వేసుకుని మరీ ఎక్కువ వేసుకోకుండా నేను నార్మల్ వాటర్ తీసుకున్నానండి. ఆయిల్ ఏం వేయలేదు, జస్ట్ సాల్ట్, గోధుమ పిండి అండ్ వాటర్ వేసుకుని ఇలా కొంచెం కొంచెం వేసుకొని చక్కగా కలుపుకోవాలండి వండ వచ్చే వరకు. ఇలా వచ్చిన తర్వాత మన మణికట్టు ఉంటుంది కదా, దాంతో చక్కగా ఇలా ఒత్తుతూ మెత్తగా ఒక 5 నిమిషాల వరకు అలా ఒత్తుకోవాలండి. అలా ఒత్తుకుంటాం వల్ల చూసారా ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో. వాటర్ అనేవి ఎక్కువ వేసుకోకూడదండి, వాటర్ తక్కువ వేసుకోవాలి. మనం అలా మణికట్టుతో ఒత్తుకుని దాన్ని అలా సాఫ్ట్గా చేసుకోవాలి. సో మనం కిచెన్ కౌంటర్స్ ఉంటాయి కదా, దాని మీద ఇలా పెట్టుకుని ఒక రోల్ చేసుకుని వండలు చేసుకుంటాకి ఈజీగా మనం ఒక సైజెస్ ప్రకారం కట్ చేసేసుకుందామని చాకుతో. దాన్ని ఏం లేదు, ఒక పీస్ని తీసుకుని మన అరచేతుల మధ్యలో పెట్టుకుని ఇలా చక్కగా మసాజ్ చేస్తూ దాన్ని ఒక రౌండ్గా ఇలా రెడీ చేసుకుంటామేనండి. ఇవి మనం పూరీలు చేసుకునే గ్యాప్లో చక్కగా ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ పెట్టుకుని వేడయ్యే లోపల అప్పుడు పూరీలు చేసుకుందాము. ఆయిల్ అనేది చాలా వేడవ్వాలండి, ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లే, కొంచెమే చాలు. సో ఈ ఉండని మనం చాలా సున్నితంగా చక్కగా పైన వత్తాలండి. మొత్తం పూరి అంతా ఒకటే మందంలో ఉండాలి, ఎక్కడ ఒక దగ్గర పలుచగా లేకుండా చక్కగా జెంట్లీ ఒత్తుకొని, మరీ మందంగా కాదు మరీ పలుచగా కాదు. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ మందంలో మనం ఒత్తుకోవాలండి. పూరి అనేది ఇలా ఒత్తుకుంటేనే మనకు పొంగుతుంది. లేకపోతే పిండి అలా ఒత్తుకున్నా కూడా పలుచగా చేసేసుకుంటే పూరి అనేది పొంగదు. ఇలా ఒక 4 చేసుకుని మనం వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకున్నాక మనం గరిటతో సైడ్ నుంచి కొంచెం కొంచెం ఆయిల్ దానిపైన వేస్తూ ఉంటే చక్కగా పొంగిపోతుందండి. అది ఒకసారి మొత్తం పొంగిపోయిన తర్వాత బబుల్స్ ఆగిపోతే మీరు గమనిస్తే దాన్ని అప్పుడు రెండో వైపు తిప్పుకోండి. నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి పూరీని వంచుకుంటూ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ కూడా ఉడకాలని చెప్పి నేను అలా వంచుకుంటూ చక్కగా ఇలా కాల్చుకున్నాను. మీరు ఆయిల్ ఎక్కువ వాడే వాళ్ళు అయితే ఇలా అవసరం లేదు, డైరెక్ట్ కాలిపోతుంది. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మనం ఫ్రై చేసేసుకుని తీసేసుకుంటామేనండి. సో నేను ఏం ఆయిల్ వేయలేదు పిండిలో కలిపేటప్పుడు, కానీ చూసారా ఎంత బాగుందో, అంత బాగా పొంగుతున్నాయో. అండ్ గోధుమ పిండితోనే చేస్తున్నాం, మైదా కూడా వేయలేదు. ఆయిల్ ఫుడ్ అనేది ఎంత బాగా చేసుకున్నా కూడా అంత మంచిది కదండి. ఎప్పుడో ఒకసారి అలవాటు పడిపోయిన జీవితాలు కదా, తినాలి మనం. సో దానికోసం తినాలనిపించినప్పుడు ఇలాగా ఈ పూరీతో కాంబినేషన్ మనం చక్కగా చికెన్ కర్రీతో తినండి. చాలా ప్రోటీన్ కదా, టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కదా. వెజిటేరియన్స్ అంటే చక్కగా పన్నీర్ కర్రీ బాగుంటుంది, నెక్స్ట్ ఇంకా మష్రూమ్తో బాగుంటుంది. అలా పప్పుతో కూడా చాలా బాగుంటాయండి పూరీలు. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా. ఆకుకూర పప్పుతో అలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఇలా వేగిన తర్వాత 2 వైపులా చక్కగా కాల్ చేసుకుని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. సో అలా 1 బై 1 అన్నీ మనం పూరీలన్నీ చక్కగా గిన్నెలోకి తీసేసుకొని పెట్టుకుంటామని చూసారా. చల్లారాక కూడా ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. దాన్ని ఒక చికెన్ కర్రీతో చక్కగా నేనైతే ఈరోజు చికెన్ కర్రీతో తీసుకుంటున్నానండి. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.